హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మధు క్రియేషన్స్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి స్పైసీ చికెన్ 65 అనమాట. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. సో మన రెస్టారెంట్కి వెళ్తే మనం ఈ చికెన్ ఎలా చేస్తారో అది ఇది అనుకుంటాం కదా, కానీ ఈ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్. సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా మరి. ముందుగా ఫ్రెష్ చికెన్లో వచ్చేసి కొంచెం సాల్ట్, పసుపు, గరం మసాలా, స్పైస్కి తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, ఆ తర్వాత పెప్పర్ వేసుకొని లెమన్ కూడా వేసుకోవాలి. ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అయితే మనం ఒక ఎగ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి కార్న్ఫ్లోర్, కొంచెం మైదా, కొంచెం పెరుగు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి రెడ్గా కనిపిస్తుంది కదా, సో కొంచెం మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే మీకు కలర్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇంకా ఫైనల్గా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసిన తర్వాత ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. సో ఇంకా చూసారు కదా, మన చికెన్ అయితే ఫ్రైకి తగ్గ కలర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడితో అయితే అయిపోలేదు, ఇంకా నెక్స్ట్ స్టెప్ అయితే ఇంకా ఉంది. సో సాస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో అందులో కొంచెం బౌల్లో వచ్చేసి పెరుగు, కొంచెం చిల్లీ పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ సోయా సాస్ అండ్ స్వీట్ కెచప్ వేసుకొని ఫైనల్గా వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్, మంచిగా చాప్ చేసిన తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ అండ్ చికెన్ అయితే వేసుకొని బాగా రోస్ట్ చేయాలన్నమాట. సో ఇంకా అంతే, మన ఫైనల్గా రెసిపీ అయితే కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా, మనకి చికెన్ తగ్గ అయితే సాస్ కూడా వేసుకొని మంచిగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే ఇంకా లెవెలే వేరనమాట. సో చూసారు కదా, ఈ సింపుల్ అయిన టేస్టీ అండ్ యమ్మీ అండ్ స్పైసీ చికెన్ 65 అయితే మనకి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మీరు కూడా ఈ సింపుల్ అయిన రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.